ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా నేను మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటగదిలోకి వచ్చాను అనమాట. ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందండి, తీసుకొచ్చారు, నిన్న తీసుకొచ్చారు. ఇంకా దాన్ని అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. నేనైతే రైస్ బ్రాండ్ వాడతానండి. మరి మీరేం వాడుతున్నారండి? మీ బ్రాండ్ ఏంటో కూడా నాకు చెప్పండి. అంతేకాకుండా నేనైతే ఇది ఎందుకు వాడుతున్నానంటే మా డాడీకి ఇది అలవాటు అనమాట. ఇదైతేనే మంచిగా ఉంటుంది, లేదంటే ఆయనకి పడదనమాట. మోషన్స్ అయిపోవడం, లేకపోతే గొంతుకు అంటే వాయిస్ చేంజ్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయండి. అందుకని అలవాటు అయిపోయింది. ఆయన వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడతారని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఇదైతే వాడుతున్నాను అనమాట. నాకు కూడా ఇది అలవాటు అయిపోయిందండి. ఇంకా అప్పటికే చాలా ఆకలేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక కివీ ఫ్రూట్ అయితే కట్ చేసుకుని తింటూ ఇక్కడైతే దెబ్బ రొట్టె అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నిజంగా అయితే ఎంత స్పాంజీగా వచ్చింది తెలుసా, ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది అయిపోయిన ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. దీంట్లో కొంచెం నెయ్యి, దాంతోపాటుగా మునగాకు పొడి ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని తిన్నాను. చాలా బాగా అనిపించింది నాకు. ఇంక తినేసిన తర్వాత ఈ రోజు నుంచి నేనైతే బ్రౌన్ రైస్ అయితే వాడుతున్నాను అనమాట. అందుకని చెప్పేసి బ్రౌన్ రైస్ తెప్పించుకున్నాను తిందామని చెప్పేసి. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఫస్ట్లో వాడేదానండి, మధ్యలో ఆఫ్ చేసేసాను అనమాట. ఎందుకులే అది తిన్న ఒకటి అనమాట, అలా అనిపించింది నాకు. కానీ ఇది మంచిది కదా, మనకు కూడా ఫైబర్ కూడా బాగా అందుతుంది కదండి. అందుకని చెప్పేసి దీనికైతే షిఫ్ట్ అయ్యాను. అంటే దీన్నే కంప్లీట్గా తినట్లేదు అనమాట. సండేస్ అలాగా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ఉంటే మాత్రం వైట్ రైస్ తింటానండి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడన్నా కొంచెం తిందామని చెప్పేసి జస్ట్ అందుకని స్టార్ట్ చేశానండి. ఇంకా దాన్ని అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి కదా, కనీసం ఒక 3 hours 4 hours నానితే ఇంకా బాగా అనిపిస్తుంది. కనీసం 2 hours అని నానబెట్టుకోవాలన్నమాట. అందుకని ఫస్ట్ అయితే అది నానబెట్టేసుకున్నాను. ఇంకా ఖాళీగా ఉండకుండా ఇంకా గిన్నె ఉంటాయి కదండి, అవన్నీ సర్దేశాను అనమాట. ఈరోజు దొండకాయ దాంట్లోకి నేను ఎగ్ వేసి చేద్దాం అనుకున్నాను అనమాట. అయితే ఈ దొండకాయలు కట్ చేయడం చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా హాల్లోకి వెళ్ళి కింద కూర్చొని మంచిగా కట్ చేసేసానండి. ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఈవేళ ఎర్లీగానే, అంటే నేను ఎర్లీగా ఏమి స్టార్ట్ చేయలేదండి, కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికి 10 అయిపోయింది అనమాట. ఇంకా మా నైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడుతూ అలాగా నేను వేస్ట్ చేశాను అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి ఇంకా హడావిడిగా చేస్తున్నాను పనులన్నీ. ఇంకా నేనైతే ఈరోజు అయితే చెప్పాను కదా, ఎగ్ వేసి దొండకాయ కర్రీ అయితే వండుతున్నానండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఇవి వేగాలన్నమాట. ఈ వేగడానికి టైం పట్టేస్తుంది కదండి. ఈ లోపలైతే నేనైతే గదులన్నీ కూడా మంచిగా తుడిచేసుకుంటూ వచ్చాను. నైబర్స్తో మాట్లాడుతూ ఉంటే అలా టైం కూడా తెలియదు కదండి, ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం కూడా తెలియదు. అలా మాట్లాడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి అయితే కూర పెట్టేయడం, లేదంటే పాలు పెట్టేసి అలా మార్చేసిన రోజు కూడా చాలా రోజులు ఉంటాయి కదా. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. గదులు తుడిసేసి వచ్చేటప్పటికి మంచిగా ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయండి. ఈ వేగిపోయిన దాంట్లోకి అయితే టమాటాలు కూడా చిన్న కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇవి కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా కొంచెంసేపు అలా ఉంచేసాను. బాగా సాఫ్ట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు ఉంచుకొని దీంట్లోకి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, చిన్న కట్ చేసుకున్నాను, చూసారా, చాలా చిన్న కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి ఇలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి టైం పడుతుంది కాబట్టి స్లోగా ఇంకా హాల్లోకి వెళ్ళి కూర్చొని కట్ చేశాను అనమాట. అవి కూడా వేసేసుకొని ఇవి మంచిగా నూనెలో వేగాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట ఇక్కడ. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారండి? మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క చేసే జాబ్ని బట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తారా, లేదంటే నార్మల్గానే మనుషులుగా రెస్పెక్ట్ ఇస్తారా అనేది నాకు చెప్పండి. ఏమీ లేదండి, మా అపార్ట్మెంట్లో అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారనమాట. అయితే ఒక నైబర్ వచ్చి, అతను పాపం అలా పిల్లోడు అనమాట, చిన్న పిల్లోడు. ఆ నైబర్ అబ్బాయితో ఆడుతూ ఉంటే అతన్ని
కింద పంపించాడు అనమాట ఆడుతున్న అబ్బాయిని. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు కిందకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడు అనమాట. నాకు ఎందుకు అనిపించింది, చాలా బాధ అనిపించింది, మీతో షేర్ చేసుకుని అనిపించింది. అందుకే చెప్తానండి. నాకైతే ఎవరినైనా, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందండి, పాపం ఆడుకుంటాకు వచ్చారు. అలాంటి మనిషిని నువ్వు వెళ్ళిపో కిందకని చెప్పేసి వేరే అతను అలా చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అందుకే షేర్ చేసుకున్నాను. నేనైతే ఎవరైనా కానీ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అలాగా ఈ పని చేసుకుంటున్నారు. మనం కూడా ఒకరి దగ్గర పని చేస్తున్నాం కదా, కానీ ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందా అనేది మనుషుల్లో నాకు అర్థం కాదు. మనం అందరం మనుషులమే కదండి. వాళ్ళ సెక్యూరిటీ అయితే ఏంటి, లేకపోతే సీఎం పిఎం అయితే ఏంటి, అందరు మనుషులే కదండి, అందరికి ఒకేలా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని నా ఉద్దేశము. అందుకని మీతో అడుగుతున్నాను అనమాట, మీరు ఎలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, మీ ఉద్దేశం ఏంటి, మీ ఆలోచన ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. మీతో ఇలా మాట్లాడుతూ నేను కర్రీ కూడా కంప్లీట్గా వండేసాను అనమాట. దొండకాయలు వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, దాంతోపాటు ఇంకా వేసుకున్న మంచి కలిపేసుకొని దాంట్లో తర్వాత వాటర్ వేసుకొని దగ్గర పడిన తర్వాత దాంట్లోకి అయితే ఎగ్ కూడా యాడ్ చేశాను అనమాట. చూసారు కదా, అలా మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంక ఇది అయిపోయిన తర్వాత పక్కనే బ్రౌన్ రైస్ కూడా మంచిగా ఉడిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా పొడి పొల్లాడుతూ వస్తుందండి. కాకపోతే కొంచెం ఎక్కువగా నానబెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు నానితేనే మనకి బ్రౌన్ రైస్ అనేది బాగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పనులన్నీ కూడా అయిపోయినాయండి. పనులన్నీ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పీస్ఫుల్గా ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ప్రశాంతంగా. ప్రేయర్ అయిపోయడానికి మా హస్బెండ్ కూడా వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసాము. దొండకాయ కోడిగుడ్డు చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుందంట. మా హస్బెండ్ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. బ్రౌన్ రైస్ కదండి, పర్వాలేదు, అంత ఇబ్బంది పడినట్టుగా ఏమీ లేదు, చాలా బాగుందండి. రైస్ మామూలు రైస్ తిన్నట్టే అనిపించింది. అంత డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు అనమాట. కాకపోతే ఏంటంటే రైస్ని బట్టి ఉంటుంది, కొన్ని రైస్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. మాకైతే బాగా అనిపించిందండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.